ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 2025-2026 ఏడాదికి గాను బడ్జెట్ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేస్తోంది. త్వరలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3.15 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 2025-2026 ఏడాదికి గాను బడ్జెట్ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. త్వరలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3.15 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి కసరత్తునైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ఏపీ బడ్జెట్ పైన సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించి ఎట్లా ఉండాలి, ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అలాగే ఆర్థిక శాఖ అధికారులతోటి ఆయన ఈరోజు చర్చించారు. అయితే మొదటిసారి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేకమైనటువంటి కసరత్తును అయితే ఏపీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి 3.15 లక్షల కోట్లకు పైగా ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ కీలక సమావేశంలో ఏవైతే సంక్షేమ పథకాలు అందించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 లో భాగంగా రైతు భరోసా, తల్లికి వందనంకి లాంటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులు 85 లక్షల మంది తల్లులు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా ద్వారా 55 లక్షల మంది రైతులకు సహాయం అందజేయాల్సి ఉంది. నేపథ్యంలో వీరికి మొత్తం కలిపి 1.4 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ కాబట్టి ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఈ పథకాలు ఎలా కొనసాగుతాయి అనే విషయానికి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఆర్థిక శాఖకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఈ ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పూర్తిగా అప్పులలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా కసరత్తు చేసి కేంద్రం నుంచి సహాయంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి కసరత్తునైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఏ శాఖకు ఎంత కేటాయించాలి అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మంత్రితో అధికారులతో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ కాంతి.